ఓ సినిమాలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ వర్కౌట్ అయితే చాలు, వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కన్నా ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉందా అన్న దాని మీద మీడియా ఫోకస్ పెట్టేస్తుంది. పొరపాటున వారు ఎక్కడన్నా జంటగా కనిపిస్తే ఇక ఇష్టం వచ్చిన వారు ఇష్టం వచ్చినట్లుగా గాసిప్లు రాసేస్తారు. వృత్తి ధర్మ అని షబాస్ అనేలా చేస్తున్నా అవి ఎక్కడో ఓ చోట రాంగ్ గైడెన్స్ ఇస్తుంటాయి. బాలీవుడ్లో నిజంగానే లీడింగ్ పెయిర్స్ మధ్య సంథింగ్ ఉంటాయి. వాటికి డేటింగ్ కలర్స్ కూడా అలవాటే కాబట్టి అక్కడ ఈ వ్యవహారాలు సాగుతాయి. కానీ తెలుగులో అలా వర్కౌట్ అవ్వదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కమ్ విలన్ రానాతో సౌత్ సీనియర్ యాక్ట్రెస్ శ్రేయతో లింక్ అంటూ మీడియా హడావిడి చేస్తోంది. కొద్ది కాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ తెగ సందడి చేస్తున్న మీడియాకు ఎట్టకేలకు శ్రేయ వివరణ ఇచ్చింది. రానాతో తను ఏ సినిమాలో చేయలేదు, తనకు నాకు కంబైన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అలా పార్టీలో కనిపించినప్పుడు ఆప్యాయంగా మాట్లాడతాం తప్పించి తనతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు, నాకున్న మంచి స్నేహితుల్లో రానా ఒకడు అని తెగేసి చెప్పేసింది శ్రేయ. మరి అమ్మడు రానాతో కాదు వేరే వారితో చేస్తున్నా అని చెబుతోందా లేక మరేమన్నా అని తెలియదు. కానీ రానాతో ఎఫైర్ అంటూ హడావిడి చేస్తున్న మీడియాకు శ్రేయ తన స్టైల్లో పంచిచ్చేసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన రానా ఏ హీరోయిన్తో మాట్లాడితే ఆ హీరోయిన్తో ఎఫైర్ ఉండడం భావ్యం కాదు. ఇప్పటికే త్రిషాతో మనోడు చాలా దూరం వెళ్ళాడు అన్న రూమర్ గట్టిగా వినపడుతుంది. మరి అలాంటి రానా శ్రేయతో రిలేషన్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుందని అనుకోలేము. మొత్తానికి తనకు డేటింగ్ లాంటి వ్యవహారాలు ఏమీ లేవని కుండబద్దలు కొట్టిన శ్రేయ పెళ్లి ప్రస్తావన మాత్రం అసలు తేలేదు. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.